సోమరి రైతు. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం, 2 బర్రెలు, ఒక పూరిలాంటి ఇల్లు ఉండేవి. కాని రామయ్యకు ఒక పెద్ద సమస్య ఉండేది. అతను అస్సలు పని చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఉదయాన్నే లేవాలి, పొలం వెళ్ళాలి, పంటల్ని చూసుకోవాలి, ఇవన్నీ అతనికి చాలా భారంగా అనిపించేవి. రోజులు గడిచిపోతూ రామయ్య సోమరితనంతో కాలం సాగిస్తూ ఉండేవాడు. అతనికి పొలంలో పని చేయడం కన్నా చెట్టు కింద కూర్చొని మడత పెట్టుకోవడమే ఇష్టంగా ఉండేది. పక్కా రైతులు పగటంతా పంటల కోతలో, ఎరువులు వేయడంలో, నీటిపారుదల చూసుకోవడంలో బిజీగా ఉండేవారు. కాని రామయ్య మాత్రం అన్నీ ఆలస్యం చేస్తూ ఏదో ఒక నాతో తప్పించుకునేవాడు. ఒకసారి గ్రామంలో కరువు పడింది. మంచి నీరు లేక పంటలు ఎండిపోయాయి. చాలా మంది రైతులు ముందుగానే భవిష్యత్తును ఊహించి తమ పొలాల్లో వాననీటిని నిల్వ చేసుకున్నారు. కాని రామయ్య మాత్రం ఏమీ చేయలేదు. వచ్చే ఏడాది చూస్తాం అనుకుంటూ కాలం వదిలేశాడు. పక్క గ్రామాల రైతులు నూతన పద్ధతులు తీసుకొచ్చి, శ్రమించి, కనీసం తినడానికి పంటను పండించుకున్నారు. రామయ్య మాత్రం తినడానికి తిండిలేక ఊరిమించేందుకు వెళ్లాల్సి వచ్చింది. ఒకరోజు ఒక బడాబాబు ఆ గ్రామానికి వచ్చాడు. గ్రామస్తులందరినీ కలిసి, ఎవరికైనా స్మార్ట్ వ్యవసాయం, వాననీటి సంరక్షణ పద్ధతులు నేర్చుకోవాలంటే మా సంస్థ సహాయం చేస్తుంది అని చెప్పారు. మిగతా రైతులు ఆనందంగా ముందుకొచ్చారు. కాని రామయ్య మాత్రం, నేను ఇంటికెళ్ళి ఊరుకుంటాను. ఇవన్నీ కష్టాలు నాకేమీ కావు అని అన్నాడు. సంవత్సరాలు గడిచాయి. పక్క రైతులు అందరికీ మంచి ఫలితాలు వచ్చాయి. వారికి మంచి ఆదాయం, ఇంటి అవసరాలు, పిల్లల చదువు అన్నీ చక్కగా నడిచాయి. రామయ్య మాత్రం అదే స్థితిలో ఉండిపోయాడు. చివరికి అతను ఒక బిందె పానీ కూడా కొనే స్థితిలో లేకపోయాడు. ఒకరోజు రామయ్య చిన్ని బిడ్డను చూశాడు. పక్క రైతు కుమారుడు పొలంలో తను విత్తిన మొక్కలకు నీళ్లు పోస్తూ, చదువు చెబుతూ స్మార్ట్ ఫోన్ ద్వారా వ్యవసాయం నేర్చుకుంటూ ఉండడం చూశాడు. అప్పుడే అతనికి బుద్ధి తెచ్చుకుంది. ఇప్పటికైనా మారాలి అనుకున్నాడు రామయ్య. తను పక్క రైతుల సహాయంతో పాత అలవాట్లను వదిలి, కొత్తగా నేర్చుకున్న వ్యవసాయ పద్ధతులను అనుసరించాడు. దానివల్ల తక్కువ శ్రమతో ఎక్కువ లాభం వచ్చింది. రామయ్య చివరికి సోమరితనాన్ని వదిలి, మంచి రైతుగా మారిపోయాడు. ఆ రోజు నుండి గ్రామంలో ప్రతి ఒక్కరూ, సోమరి రైతు సైతం మారిపోయాడు, మరి మనం ఎందుకు కాదు అని అనుకుంటూ, కొత్త ఆలోచనలతో జీవనం సాగించసాగారు. అత్యాశ చేపల విక్రేత. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే చేపల విక్రేత ఉండేవాడు. రామయ్య రోజూ ఉదయం కాలమే పక్కనే ఉన్న సరస్సులోకి వెళ్లి చేపలు పట్టేవాడు. అలా పట్టిన చేపలను ఊరి చెరువు దగ్గర బజారులో అమ్మి, వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని పోషించేవాడు. రామయ్య మంచి మనసున్నవాడు కాని అతనికి ఒక పెద్ద లోపం ఉండేది, అత్యాశ. రోజూ కొంచెం లాభం వస్తే సరిపోదు, మరుసటి రోజు ఇంకా ఎక్కువ వస్తే గాని అతనికి తృప్తి ఉండేది కాదు. అతని భార్య లక్ష్మి ఎప్పుడూ చెబుతుండేది, రామయ్య, పంచభక్ష్యాలు కావాలనుకోవడం తప్పు కాదు కాని, అధికంగా ఆశ పెట్టుకుంటే మన చేతిలో ఉన్నదీ పోయిపోతుంది. కాని రామయ్య వినేవాడు కాదు. ఒక రోజు అతను సరస్సు దగ్గరకు వెళ్లి ఉంచిన వలలో ఒక బంగారు చేప దొరికింది. ఆ చేప మాట్లాడడం మొదలెట్టింది. రామయ్య, నన్ను వదిలేస్తే నీకు కావలసినది ఏదైనా ఇస్తాను అని చేప చెప్పింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. అయినా వెంటనే వదలకుండా, నాకు ఎక్కువ డబ్బు కావాలి, పెద్ద బంగ్లా కావాలి, 10 కారు కావాలి, అంతేకాదు ఈ ఊరు అంతా నా చెప్పినట్టు ఉండాలి అని చెప్పాడు. చేప నవ్వుతూ, సరే, కాని ఇది తుది కోరికగా భావించు అని చెప్పి నీళ్లలోకి మాయమైంది. వెంటనే రామయ్యకి గొప్ప బంగ్లా, కారు, సేవకులు అన్నీ వచ్చేశాయి. ఊరు అంతా అతన్ని రాజులా గౌరవించసాగారు. మొదట్లో అతడు చాలా సంతోషంగా ఉండేవాడు. కాని అతని అసలైన స్వభావం బయటపడింది. అతను మరింత అధికంగా కోరసాగాడు. ఇక నాకు ఈ ఊరు సరిపోదు, నాకు జిల్లాలో శాసనం కావాలి అని అనుకుంటాడు. మరుసటి రోజు, రాష్ట్రం మొత్తం నా అదుపులో ఉండాలి. ఈ కోరికలు పెరిగిపోతూ పోతే ఒకరోజు మళ్లీ బంగారు చేప అతని ముందు ప్రత్యక్షమైంది. రామయ్య, నీవు చెప్పినట్టే ఇచ్చాను. కాని నీ ఆశకు అంతం లేదు.
అలాంటి హృదయాన్ని కలవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు అని చెప్పింది. తర్వాత ఒక్కసారిగా అతని భవనం, కారు, సేవకులు అన్నీ మాయమయ్యాయి. రామయ్య మళ్లీ తన చిన్న గుడిసెకు వచ్చాడు. ఇప్పుడు అతని దగ్గర వల తప్ప మరొకటి లేదు. అప్పటినుంచి రామయ్య అహంకారం వదిలి తృప్తిగా జీవించాలనే పాఠం నేర్చుకున్నాడు. తన రోజువారీ పనిని ప్రేమగా చేసుకుంటూ ఎప్పుడూ చెబుతుండేవాడు, అత్యాశ అంటే అంతు చూపని అగ్ని, అది మన సంతోషాన్నే కాల్చేస్తుంది. ఇలాంటి కథలు పిల్లలకి మంచి నీతి చెబుతాయి. నీతి ఏమిటంటే, తృప్తి కలిగిన జీవితం నిజమైన సంపద.